మాణిక్యాలరావు గారికి అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులు. నమస్తే. ఇక్కడ మాణిక్యాలరావు గారి ఆవేదనలో అర్థం ఉందండి. మీకు ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వైసీపీ పార్టీలో వాళ్ళ సిలబస్ రక్త తర్పణం అండి. వీళ్ళ సిలబస్ ఏంటంటే రక్తదానం. ఇది ఆ వ్యత్యాసం. రక్తదానానికి రక్త తర్పణానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టే వీళ్ళు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం అలా ఉంటుంది. డెఫినెట్ గా అనుకునే తెలుగుదేశం పార్టీలో కానీ మిగతా బీజేపీ జనసేన వీటిల్లో వాళ్ళు కొంచెం ఎంతో కొంత మానవత్వం పద్ధతి ప్రజల కోసం ఉన్నాం, మనం ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు మన కోసం పనిచేయాలనుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మనం అనుకున్నది ఏంటంటే ఆటవిక రాజ్యానికి మారు పేరు ఆయన పరిపాలన. ఆటవికులను తయారు చేసాడు ఆయన. ఎవరైనా సరే ఆటవికుల నుండి అధునాతన నాగరికులుగా మారడానికి ప్రయత్నం చేశారు మన పూర్వీకులు. మనం ప్రతి సంవత్సరం నాగరికులుగా మారడానికి అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని విద్యా వైజ్ఞానికంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం యువత అంతా. కానీ ఆయన తిరోగమనం నడుస్తాడు. ఆయన సిలబస్ ఏంటంటే రివర్స్ టెండరింగ్ లోనే చెప్పాడు. ఆయన సిలబస్ ఎలా ఉండటం వెనక్కి నడవడం అన్నమాట. సాధారణంగా మనం అందరూ చెప్తూ ఉంటారు పెద్దలు, దెయ్యాలు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంట. కాబట్టి వీళ్ళందరినీ మనం పిశాచాలతో పోల్చొచ్చు. ఎందుకంటే వాళ్ళ నడవడిక నడత ఈ నెల కనిపిస్తుంది. ఇకపోతే అంబటి రాంబాబు గారిని పిల్లి మాణిక్యాలరావు గారితో పూర్తిగా ఏకీభవిస్తాను నేను. ఆయన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత విమర్శించినా కానీ నాకు మాత్రం కోపం రాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అలా మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియదు. ఆయన ఒకడు బొత్స సత్యనారాయణ గారు కూడా మన నాన్ సీరియస్ పొలిటీషియన్స్ వీళ్ళంతా. అంటే వాళ్ళు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు మనసు నిర్మూలన అండి. మనం గమనించాలి. అందరినీ ఒక ఘాట కట్టుకుంటున్నాం. వాళ్ళ అవసరం ఆ రాజకీయం అవసరానికి తగ్గట్టుగా మాట్లాడడం అనేటువంటి అవకాశవాదం అనిపిస్తుందేమో కానీ వాళ్ళు ఇంత దుర్మార్గం రాక్షసత్వం ఉండదేమో అని అనుకుంటాను నేను. నాకు అనిపిస్తుంది. అలా మిగతా వాళ్ళకి అలాగే అనిపిస్తుందో తెలియదు. వీళ్ళతో పాటు పేరు నాని ఆ లిస్ట్ లో ఉన్నారా, పక్కకు ఉన్నారా? డెఫినెట్ గా పేరు నాని ఇంటెన్షనల్. ఎందుకంటే అతను అలాంటి వాళ్ళు అసలు ఉపేక్షించకూడదండి. చంద్రబాబు నాయుడు గారు దయాదాక్షిణ్యాల మీద కొన్ని విషయాల నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఆ విశ్వాసఘాతకానికి మారు రూపం ప్రతిరూపం పేరు నాని. అతను ఎలా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం కదా, కొట్టించుకోవడానికి చూస్తున్నట్టు ఉంది. ఇక వీళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వాళ్ళు చేసిన అరాచకాలకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, సారీ మీకు అడ్డొచ్చినందుకు. మనం గత సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడుకున్న దానికి గత వారం 10 రోజులుగా కొంత తేడా మార్పు అయితే వచ్చిందా స్టేట్ లో? కాస్త వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడాలు, కఠినంగా ఉండడం ఏమీ లేదండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మన ప్రాధాన్యత అభివృద్ధి సంక్షేమం దీని మీద వెళ్దామని పాలసీ ఉంటుంది ప్రతి గవర్నమెంట్ కి. గవర్నమెంట్ రాగానే పాలసీ ఏంటనేటువంటి వాళ్ళు నిర్ణయించుకుని ఆ పాలసీ ప్రకారం పోతా ఉంటారు. వీళ్ళ పాలసీ ఏంటి? అభివృద్ధి సంక్షేమం, ఉపాధి, యువతకు భవిష్యత్తుకు భరోసా. ఈ లైన్ లో వెళ్ళారు. ఈ క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాత అరాచకాల మీద వీళ్ళు చర్యలు తీసుకోవటం కొంత ఉపేక్షించారనే చెప్పొచ్చు. అందులో మొహమాటం ఏం లేదండి. చట్టానికి అప్పు చెప్పారు. చట్టం ఎలాగా తన పని తాను చాలా స్లోగా చేస్తుంది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే చట్ట ప్రకారం వెళ్లాల్సి వచ్చిన ప్రతి అంశంలోనూ ఆధారాలు కావాలి, స్పష్టమైన ఎవిడెన్సెస్ కనపడాల్సిందే. అని చేత కొంచెం ఆలస్యం అన్నట్టు అనిపిస్తుంది. మనందరికీ అది అసంతృప్తి ఉంది. నాతో సహా చాలా మంది చాలా అసహనానికి గురై ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే విమర్శిస్తున్నాం. అయితే ఈ వైసీపీ బ్యాచ్ లో ఎలా ఉంటుందంటే చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. ఎందుకంటే మాలాటోళ్ళు ఎప్పుడో మాట జారేమనుకోండి గరగాట ఆడేస్తారు. నానా యాగి ఏదో పెద్ద దేశద్రోహం చేసినంత స్థాయిలో ఓవర్ యాక్షన్. ఆ విషయంలో వీళ్ళు ఎందుకులాగా అన్నారా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. నేను ఉన్నాను అనుకోండి, నా మీద విమర్శ వచ్చింది అనుకోండి, మనం ఏమన్నా తప్పు మాట్లాడేమా నాలో పరిశీలన చేసుకుంటాం. వాళ్ళలో అది లేదు. అంచుకునే మనకే వాళ్ళకి తేడా, నాగరికులకి ఆటవికులకి ఉన్న తేడా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఒకటి మాత్రం లేదు, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ యువతకి మరో కొత్త ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాడు. అదిగో నవలోకం,
వలసే మీకోసం అనేటువంటిది ఆయన చూపిస్తా ఉన్నాడు. అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన కుడి ఎడమలో పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఆ ఇద్దరు ఆయన బిడ్డలే అలాగే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి మళ్ళా మనమే వస్తాం అనేటువంటిది ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక భ్రమ, దీనికి చాలా మంది మనం కొన్ని ఊహల్లో ఉంటాం, కొన్ని ఊహించుకుంటాం. ప్రతి మనిషి ఒక డిజైర్ ఉంటది, అలాగే ఒక కొన్ని ఇమాజినేషన్ భ్రాంతులు ఉంటుంది. ఒక ఇమాజినేషన్ ఉంటది, కొన్ని కోరికలు ఉంటాయి. ఆ డిజైర్స్ ని కల్లో ఊహించుకుని దాన్ని తృప్తి పడతా ఉంటాడు. దాన్ని నిజం అనుకున్న వాడికి వ్యాధి కింద లెక్క. దాన్ని బాగా నిజం చెప్పారు. అనుకోకూడదు. అక్కడ వరకు తృప్తి పడాలి. ఇప్పుడు మనగా నాకు 100 కోట్లు లాటరీ తగిలింది, నేను ఇలా కార్లు కొనుక్కున్నాను, పిల్లలు కొనుక్కున్నాను అనేటువంటిది ఒక డిజైర్. ఆ డిజైర్ ని అదే నిజం అనుకుని మన ఇంట్లో వాళ్ళతో పక్కలతో మాట్లాడుతాం అనుకోండి, పిచ్చి వచ్చింది అనుకోండి. సో అంటే మీరు చెప్పేది ఏంటి, ఇప్పుడు జగన్ కానీ ఆయన బ్యాచ్ కానీ తిరిగి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినట్టు, ఆయన వెనకాల జెడ్ సెక్యూరిటీలు ఉన్నట్టు, సెక్రటరీకి వెళ్ళినట్టు, మీటింగ్లు పెట్టినట్టు కావాలంటే కలలు కనొచ్చు, అక్కడ వరకు ప్రాబ్లం లేదు. అప్పుడు డెఫినెట్ గా కలగ మన కళలు కూడా ఆంక్షలు ఎక్కడ పెట్టగలం, మనం డెఫినెట్ గా కలగనొచ్చు. కానీ అది నిజం అనుకుని వంద మాట్లాడితే వీడికి ఎవరికన్నా చూపించాడు, ఎవరికన్నా చూపించండి రా బాబు అంటది ఏదో సినిమాలో. అలాగా వీళ్ళకి Let me take a short break. ఎవరికన్నా